హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ స్టూడెంట్ కార్నర్ తెలుగు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే, చాలా మందికి ఒక క్లారిటీ ఉన్నది. ఎంపీసీ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, ఇట్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఒక క్లారిటీ ఉన్నది. సో మనం ఈ రోజు ఎంపీసీ తర్వాత చేయాల్సిన గ్రూప్స్ ఏంటి, సో వాటి గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద టాపిక్, సో ఎంపీసీ చేసిన తర్వాత ఉండే గ్రూప్స్ అంటే నార్మల్గా చేయాల్సిన గ్రూప్స్ ఏముంటాయంటే, ఇట్ సైడ్ వెళ్తాం వేస్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటే, సో ఫస్ట్ గ్రూప్ బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. దాని తర్వాత డిగ్రీ కోర్సెస్, చాలా డిగ్రీ కోర్సెస్ ఉంటాయి నార్మల్గా. బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఇంక్లూడింగ్ దోస్ సబ్జెక్ట్స్ మనకు అడిషనల్ గా కోర్సెస్ యాడ్ చేసుకొని లాంగ్వేజెస్ తో పాటు మనకు సెపరేట్ గ్రూప్స్ ఉంటాయి. డిఫెన్స్ అంటే ఎన్డీఏ సైడ్, తర్వాత అగ్నివీర్ కూడా ఉంటుంది ఎంపీసీ తర్వాత. గ్రూప్ వై, గ్రూప్ ఎక్స్ విత్ ఎంపీసీ స్ట్రీమ్, టెక్నికల్ ఎంట్రీస్ కూడా ఉంటాయి, వాటికి జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్, లా, ప్రొఫెషనల్ కోర్సెస్, ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి. సో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఎంపీసీ చేసిన తర్వాత ఎలాంటి కోర్సెస్ కి వెళ్ళొచ్చు, ఏ కోర్సెస్ చేస్తే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రైట్, సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. బీఈ లేదా బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ, త్రిబుల్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఐటీ, డేటా సైన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ కోర్సెస్ లో మనం జాయిన్ అవ్వాలంటే మనకు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మాత్రమే మనం దాంట్లో ఎలిజిబిలిటీ పొందొచ్చు, అంటే అడ్మిషన్ పొందవచ్చు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఎప్సెట్ అని చెప్పేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో నార్మల్ గా ఎప్సెట్ అంటే మనకు ప్రీవియస్ గా దీన్ని మనం ఎంసెట్ అని పిలుస్తుండే, ప్రెసెంట్ దీన్ని ఎప్సెట్ చేశారు. సో ఎప్సెట్ ఈస్ నథింగ్ బట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో నేను దీని గురించి ఎందుకు ఫస్ట్ డిస్కస్ చేస్తున్నా అంటే, నార్మల్ గా మనం తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు మెయిన్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎప్సెట్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎప్సెట్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత ఎవరైతే సబ్జెక్టివ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ రాసుకొని అదర్ స్టేట్స్ కి చదువుకోవడానికి వెళ్ళిపోతారు. ఫస్ట్ జేఈ మెయిన్స్ గురించి చూసుకుందాం. ఇదేంటంటే ఎన్ఐటీలు మరియు త్రిబుల్ ఐటీలు వంటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష. అలాగే జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి కూడా జేఈ మెయిన్స్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక జేఈ అడ్వాన్స్డ్ అనేది ఐఐటీలో అడ్మిషన్ కోసం జరిగే అత్యున్నత స్థాయి పరీక్ష. మీ లక్ష్యం ఐఐటీ అయితే ముందుగా జేఈ మెయిన్స్ రాయాలి, తర్వాత జేఈ అడ్వాన్స్డ్ లో మంచి ర్యాంక్ సాధించాలి. ఓకే, తర్వాత ఎప్సెట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. విత్ ఇన్ ద తెలంగాణ స్టేట్ మనం ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మనం ఎప్సెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, డిగ్రీ కోర్సెస్. ఇంటర్ అయిపోగానే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డిగ్రీ కోర్సెస్ చూస్ చేసుకుంటారు. దాంట్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఓన్లీ ఎంపీసీ చేసిన వాళ్ళు ఓన్లీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి అని అనుకుంటారు. లేదు, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదవచ్చు, బీకామ్ చదవచ్చు, బీబీఏ చదవచ్చు. ఎవరికైతే సైన్స్ అండ్ మ్యాథ్స్ మీద ఆసక్తి ఉంటుందో మరియు ఐటీ లేదా రీసెర్చ్ రంగంలో కెరీర్ చేయాలనుకుంటే వాళ్ళకి బీఎస్సీ అనేది మంచి ఎంపిక. ఎవరైతే కోడింగ్ మరియు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కెరీర్ చేయాలనుకుంటే వారికి బీసీఐ అనేది, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది బెస్ట్ కెరీర్. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అనేది ఎవరైతే అకౌంట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో కెరీర్ చేయాలనుకుంటే వారికి బీకామ్ బెస్ట్ ఆపర్చునిటీ. తర్వాత బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్ లేదా స్టార్ట్అప్ ప్రారంభించాలనుకునే వారికి బీబీఏ అనేది మంచి ఆపర్చునిటీ. దీని తర్వాత ఎంబీఏ కూడా చేసుకొని ఫర్దర్ గా వెళ్ళిపోవచ్చు. ఈ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా మన తెలంగాణలో దోస్త్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయి. సో ఇది అండర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి దీనికి సంబంధించి దోస్త్ అనేది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అని చెప్పేసి ఇంటర్ మెరిట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ, బీసీఏ, బీకామ్, బీబీఏ వంటి కోర్సులో వాళ్ళు సీట్లు కేటాయిస్తారు. డిపెండ్స్ అపాన్ మన మెరిట్. మనం మంచి మెరిట్ మార్క్స్ తెచ్చుకుంటే టాప్ యూనివర్సిటీలో లేదా టాప్ కాలేజ్లో మనం అడ్మిషన్ పొందొచ్చు. లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, నిజాం కాలేజ్ కానీ, లేదా ఇతర టాప్ అదర్ యూనివర్సిటీలో మనం అడ్మిషన్ పొందొచ్చు. దాంతోపాటు మనకి CU8, ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇది ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఇది ఎవరైతే మన స్టేట్స్ కాకుండా అంటే అదర్ దెన్ తెలంగాణ స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వాళ్ళకి CU8 అనేది ఒక గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఫర్దర్ గా చదువుకోవడానికి అడ్మిషన్ పొందవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ చూసుకుంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. ఎన్డీఏ, ఇండియన్ నేవీ 10+2 బీటెక్ ఎంట్రీ, అగ్నివీర్ మనం చూస్తూనే ఉన్నాం. అగ్నివీర్ ఎంట్రీస్ చాలా జరుగుతున్నాయి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాటికి. తర్వాత టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, ఇది ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఎన్డీఏ చూసుకుందాం. ఎన్డీఏ అనేది ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిలో ఆఫీసర్స్ గా జాయిన్ అవ్వచ్చు. దీంట్లో డిగ్రీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఎలా ఉంటుందంటే ఎంట్రన్స్, దీనికి యూపీఎస్సీ కండక్ట్ చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ మూడింటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే దీంట్లో అడ్మిషన్ ఇస్తారు. నెక్స్ట్ ఇండియన్ నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ. సో దీనికి జేఈ మెయిన్స్ స్కోర్ పక్కా కావాలి. జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి దీంట్లో ఎంట్రీ ఉంటుంది. ఇండియన్ నేవీ 10+2 బీటెక్ ఎంట్రీ. సో దీనికి పక్కగా జేఈ మెయిన్స్ క్వాలిఫై ఉండాలి. సో జేఈ
మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే నావీలో బీటెక్ చదువుకోవడానికి వాళ్ళ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఆఫీసర్ అవ్వచ్చు. నెక్స్ట్ అగ్నివీర్ అనేది ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి కూడా అగ్నివీర్ ఓపెన్ ర్యాలీస్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవి నార్మల్ గా మనం పేపర్ నోటిఫికేషన్స్ చూస్తూ ఉండాలి, లేదా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటికి సంబంధిత వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ మనం వరుసగా చూస్తూ ఉంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ ఆర్మీ. ఇది 10+2 వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఓన్లీ దీనికి మ్యాథ్స్ ఉండాలి. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీనిలో ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి కూడా జేఈ మెయిన్స్ స్కోర్ పక్కా ఉండాలి. జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఆఫీసర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఎంపిక అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్స్ పక్కా ఉంటాయి. అవి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే దీంట్లో అడ్మిషన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్. సో ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా వాళ్ళు చేయొచ్చు. ఎంపీసీ తర్వాత ఆర్కిటెక్చర్ చదవాలనుకున్న విద్యార్థులు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నాటా నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ కి అత్యంత ముఖ్యమైన ప్రవేశ పరీక్ష ఇది. దేశవ్యాప్తంగా అనేక ఆర్కిటెక్చర్ కళాశాలలు నాటా స్కోర్ మాత్రమే అంగీకరిస్తాయి. సో ఎన్ఐటీలు మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ వంటి ప్రముఖ సంస్థల్లో అడ్మిషన్ పొందాలంటే మాత్రం పక్కా జేఈ మెయిన్స్ పేపర్ టు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ లా. ఎవరైతే ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు లా కూడా చదవచ్చు. ఇది చాలా మంది విద్యార్థులకు తెలియదు. ఇది ఒక మంచి కెరీర్ ఆప్షన్. సో ఇది ఇంటర్ అయిపోగానే 5 year ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ ఉంటుంది. BA LLB, BBA LLB, BCom LLB, BSc LLB ఇది కొన్ని యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంపీసీ విద్యార్థులు కూడా ఈ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరవచ్చు. LLB చేయాలనుకుంటే 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది క్లాట్, రెండోది లాసెట్. లాసెట్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో క్లాట్ అనేది నేషనల్ వైడ్ గా ఉన్న కాలేజెస్ లో అడ్మిషన్ పొందడానికి క్వాలిఫై అయ్యే ఎంట్రన్స్ ఎగ్జామ్. సో దీని తర్వాత మనకుండే ఉద్యోగ అవకాశాలు అడ్వకేట్, లీగల్ అడ్వైజర్, కార్పొరేట్ లాయర్ లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్, సివిల్ జడ్జ్, లీగల్ ఆఫీసర్. సో లా చదువుకుంటే మనకి ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నేను హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకుంటే ఫర్దర్ గా హైయర్ కూడా చదువుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.